విఘ్నేశ్వరి షణ్ముఖ పార్వతీ సమేత పరమేశ్వరాయ నమః. రమాదేవి ఆస్ట్రో అండ్ వాస్తు ఛానల్ని వీక్షిస్తున్న ప్రేక్షకులకు స్వాగతం. దేవీ నవరాత్రులు తేలిగ్గా సులభంగా చేసుకునే విధానం చూద్దాం. ఈరోజు మొదటిసారి చేసుకుంటున్న వాళ్ళు కూడా తేలిగ్గా చేసుకునే విధానం ఏమిటో చూద్దాం. దసరా నవరాత్రులు చేసుకుంటున్నాము, ఇప్పుడు మేము కలశ స్థాపన చేయాలా, కలశ స్థాపన చేయకపోతే మాకు నవరాత్రుల ఫలితం రాదా అనేవాళ్ళు కొంతమంది. అఖండ దీపం వెలిగించాలా, అఖండ దీపం పెట్టకపోతే మాకు ఫలితం రాలేదా అని అడిగేవాళ్ళు కొంతమంది. కలశ స్థాపన అనేది ఆచారంగా ఉన్నవాళ్ళు కలశ స్థాపన చేసుకోవచ్చు. లేదు మేము మొదటిసారి చేస్తున్నామండి, ఇప్పటిదాకా మా అత్తగారు చేయలేదు, మా అమ్మగారు చేయలేదు, మేమే మొదటిసారి చేస్తున్నాము అనుకునేవాళ్ళు కలశ స్థాపన చేయకపోయినా పర్వాలేదు. ఒక అమ్మవారి ఫోటో ఒకటి పెట్టుకొని మన దగ్గర ఏది అమ్మవారి విగ్రహం ఉంటే ఆ విగ్రహానికి, లేదా మనం లక్ష కుంకుమార్చనలు చేసుకుంటూ ఉంటాం. ఏ దేవాలయంలో అయినా ఏదైనా కుంకుమార్చన చేయించుకున్నప్పుడు, ఈ లక్ష కుంకుమార్చనలో పాల్గొన్నప్పుడు మనకి రూపు ఒకటి ఇస్తారు. ఆ రూపు మీద శ్రీచక్రం ఉంటుంది. ఆ శ్రీచక్రాన్ని ఆ రూపును పెట్టుకుని కూడా ఆ రూపుకి పూజ చేసి మనం దేవి నవరాత్రులు పూజలు చేసుకోవచ్చు 9 రోజులు. ఇంకా పూజకు పువ్వులు ఏం వాడాలి అని అడిగేవాళ్ళు. సువాసన కలిగిన పువ్వులతోటి పూజ చేయాలి అమ్మవారి. ఆ సువాసన కలిగిన పువ్వులు మనకి దొరకట్లేదు, అత్యంత ఖరీదుగా ఉన్నాయి అనుకుంటారు. ఇలా పువ్వులు కొనలేని పరిస్థితుల్లో కుంకుమార్చన శ్రేష్టం. అసలు పువ్వులన్నింటికీ కూడా అమ్మవారికి కుంకుమార్చన ప్రీతిట. అందుకని కుంకుమార్చన చేయడం అత్యంత శ్రేష్టం. కుంకుమార్చన చేయలేకపోతున్నాము, చేయడానికి అవకాశం లేదు అనుకునేవారు కుంకుమతో కలిపిన అక్షింతలు, ఎర్రని అక్షింతలు అవుతాయి. ఆ ఎర్ర అక్షింతలతో కూడా అమ్మవారికి పూజ చేయవచ్చు. అంతేకాని కలవ పువ్వు ఒకటి కొనాలంటే 100 రూపాయలు ఉందండి, 50 రూపాయలు ఉందండి, తామర పువ్వు ఇప్పుడు మేము అంతంత పువ్వులు పెట్టి పూజ చేయలేము, అంతంత కొనలేము అని అనను అక్కర్లేదు, అంత ఖరీదు పెట్టి కొనను అక్కర్లేదు. మన దగ్గర ఉన్న దాంట్లోనే పువ్వులన్నింటికంటే కూడా ఆవిడకి కుంకుమ పూజ ప్రీతిట. మనం చాలా చోట్ల చూస్తూ ఉంటాం, చేస్తూ ఉంటాం. లక్ష కుంకుమార్చని కుంకుమతోటే పూజ చెప్పారు అమ్మవారికి. కనుక కుంకుమార్చన అత్యంత శ్రేష్టం అన్నమాట. అఖండ దీపం పెట్టాలా అంటే, అఖండ దీపం ఆచారంగా ఉన్నవాళ్ళు, వంశపారంపర్యంగా వస్తున్న వాళ్ళు అఖండ దీపం పెట్టుకోవచ్చు. అఖండ దీపం పెడితే అఖండ దీపం 9 రోజులు నిరాటంకంగా వెలగాలి. అది అర్ధరాత్రి అయినా పగలైనా ఏ సమయంలో అయినా దాన్ని చూసుకుంటూ ఉండాలి. దాంట్లో మీరు నెయ్యితో పెట్టారో నూనెతో పెట్టారో అది వేస్తూ ఉండాలి. అది కొండెక్కకుండా ఆ అఖండ దీపం 9 రోజులు ఉండాలి. కనుక అంత జాగ్రత్తగా నేను చూసుకోగలను, అంత బాధ్యతగా ఉండగలను అనుకున్న వాళ్ళే అఖండ దీపం జోలికి వెళ్ళండి. అఖండ దీపం పెట్టాలి, అంతేకాని అఖండ దీపం పెట్టి మాత్రమే పూజ చేయాలని లేదు. మీరు మొదటిసారి చేసుకుంటున్న వాళ్ళు అయితే కనుక మామూలు దీపారాధన చాలు. మాకు ఆన్వాయితీ లేదనుకునే వాళ్ళు కూడా ఈ కలశాలు పెట్టాలి, భారీ ఎత్తున పూజలు చేయాలి, మేము చెయ్యొచ్చా, మాకు ఆన్వాయితీ లేదు అనుకునే వాళ్ళందరూ కూడా అమ్మవారి రూపు పెట్టుకుని, లేదా చిన్న విగ్రహం పెట్టుకుని, లేదంటే అమ్మవారి ఫోటో ముందర మన దగ్గర ఉన్న ఏదైనా నాణ్యం, ఆ నాణ్యాన్ని పెట్టుకుని అమ్మవారిని ఆవాహన చేసుకుని ఆ నాణ్యంలోకి షోడశోపచార పూజలు చేసుకున్నా సరిపోతుంది. తర్వాత ఇంకో అనుమానం ఏంటంటే నైవేద్యాలు. ఒక్కొక్క అవతారానికి ఒక్కొక్క నైవేద్యం చెప్పారు. నేను ఆ నైవేద్యాలు వండలేను అనుకునేవారు ఏదో ఒక పండు నైవేద్యం పెట్టినా చాలు. రోజు పాలు కాచుకుంటాం కదా ఇంట్లో, ఆ పాలలో ఒక తేనె చుక్కో లేకపోతే బెల్లమో వేసి నైవేద్యం పెట్టినా చాలు. అది కూడా పెట్టలేని వాళ్ళు ఏదో ఒక పండు నివేదన చేసినా సరిపోతుంది. ఇదే పెట్టాలి, బాల త్రిపుర సుందరి రోజు కట్టు పొంగలు పెట్టాలి, దుర్గాదేవికి గారెలు నివేదన పెట్టాలి, ఇవన్నీ నేను వండలేను చేయలేను అనుకునేవాళ్ళు అదే పెట్టాలి అనుకోవద్దు. మీరు పాలలో తేనె చొక్కేసి నివేదన పెట్టినా పంచభక్ష పరమాణాలతో సమానం, అలా పెట్టినా సరిపోతుంది. మేడం, ప్రతి పూజలకి నోములకి మనకి కథలు ఉంటాయి కదా, ఈ నవరాత్రులకు కూడా ఏదైనా పురాణ గాథలు ఉన్నాయా చెప్పండి అని అడిగారు. ఈ నవరాత్రులకి కూడా ప్రతి అవతారానికి సంబంధించిన ఒక గాథ ఉంటుంది. కనుక ఆ గాథని కూడా మనం చెప్పుకుందాం. ప్రతిరోజు ఒక ఎపిసోడ్గా చేసుకుని ఆ గాథని చెప్పుకుందాం. అదేంటంటే, మనం ప్రతి నోము ఏ నోము చేసినప్పటికీ ఈ నోము చేసినది అంతా ఫలితం ఒకెత్తు అయితే ఆ కథ ఒకెత్తు అని చెప్తూ ఉంటారు. అలాగే ఏ అవతారం రోజు ఆ అవతారం గాథ విన్నా కూడా మంచి ఫలితం వస్తుందిట. ఇక లలిత సహస్రనామ స్తోత్రం రోజు
వచ్చిన వాళ్ళందరూ లలితా సహస్రనామ స్తోత్రం చదువుకుంటారు. దీంట్లో కూడా ఒక విధానం ఉంది. మొదటి రోజు ఒకసారి చదివి, రెండో రోజు 2 సార్లు చదువుతారు, మూడో రోజు 3 సార్లు, అలాగే 9వ రోజుకి వచ్చేసరికి 9 సార్లు చదివే పద్ధతి కూడా ఒకటి ఉంది. అయినప్పటికీ ఏది ఏమైనా హడావిడిగా 5 నిమిషాల్లో అయిపోవాలి, పావు గంటలో అయిపోవాలి అని కాకుండా స్పష్టంగా నిదానంగా చదవడం ఒక్కసారి చదివినా ఉత్తమం. అది దేవి నవరాత్రుల్లో 3 పూటల పూజ చేయాలంట. ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము. మనం మధ్యాహ్నం పూజ చేసే తీరిక ఈ రోజుల్లో ఎవరికీ లేదు. కనీసం ఉదయము సాయంత్రం పూజనే చేయాలి. ఉదయం పూజ చేసుకుంటున్నారు, సాయంత్రం పూజ కుదరదు అనుకునే వాళ్ళు ఉదయం షోడశోపచార పూజ అంటే 16 ఉపచారాలతో పూజ చేసి, సాయంత్రం కనీసం పంచోపచారాలతోటి పూజ చేసి నివేదన పెట్టడం ఒక విధానం. కొంతమంది సాయంత్రం దేవి నవరాత్రులు అన్నట్టుగానే రాత్రులే పూజ చేసే విధానం ఒకటి ఉంది. వీళ్ళు పొద్దున్న నుంచి ఉపవాసం ఉండి రాత్రి 6 తర్వాత అంటే నవరాత్రులు కదా, రాత్రి సమయాల్లో పూజ చేసే విధానం ఒకటి ఉంది. పొద్దుట ఏం చేస్తారంటే మా నిత్య దీపారాధన చేసుకుని పూజ చేసుకుంటారు. సాయంత్రం అమ్మవారికి కొన్ని షోడశోపచార పూజ చేసుకుని మహానివేదన చేసుకుని అప్పుడు భోజనం చేసే విధానం ఒకటి ఉంది. కానీ ఇప్పుడు మనకి ఏంటంటే చాలా మందికి ఈ బీపీలు, షుగర్లు అంటూ టాబ్లెట్స్ వేసుకునే పరిస్థితిలో ఉన్నాం. ఈ పరిస్థితిలో అంత కష్టపడిపోయి శరీరాన్ని కష్టపెట్టుకుని పూజ చేయలేం కనుక ఉదయం పూజ చేసేసుకుని ఉదయం పలహారం అంటే అన్నాన్ని భిన్నం చేసుకుని తినంట. అన్నం కాకుండా ఏదైనా టిఫిన్ లాగా తినేసి సాయంత్రం మళ్ళీ పంచోపచారాలు పూజ చేసుకుని సాయంత్రం భోజనం చేయాలి. దీనికి నియమాలు ఏమున్నాయి? సాత్విక ఆహారాన్ని భుజించాలి. అంటే మధ్య మాంసాలు భుజించకూడదు, ఉల్లిపాయ, వెల్లుల్లి రజోగుణం కలిగిన పదార్థాలు భుజించకూడదు, సాత్విక ఆహారాన్ని భుజించాలి. భూశయనం అంటే నేల మీదే పడుకోవాలి. ఇక తాంబూలం విషయానికి 9 రోజులు మనం 9 అవతారాల్లో పూజ చేసుకుంటాము, లేదా నవదుర్గలుగా పూజ చేసుకుంటాము. అంటే విజయవాడలో 9 అవతారాలు చేస్తారు. మొదటి రోజు బాలత్రిపుర సుందరి, అలాగా. మీకు శ్రీశైలం ప్రాంతాల్లో అయితే నవదుర్గలుగా పూజిస్తారు. ఏ ప్రాంతంలో ఉన్న వాళ్ళైతే మనం ఆ ఆచారాన్ని పాటిస్తూ పూజ చేసుకుంటాము. ఈ నవరాత్రుల్లో మన ఇంటికి ఎవరు వచ్చినా, ఏ వర్ణం వాళ్ళు వచ్చినా, ఏ కులం వాళ్ళు వచ్చినా అమ్మవారి స్వరూపంగా తలుచుకొని మనం వాళ్ళకి తాంబూలాన్ని ఇవ్వాలి. అంతేకాని వాళ్ళు మాకంటే తక్కువ కులం వాళ్ళంటే మేము తాంబూలం ఇవ్వండి ఇలాగ కాకుండా అమ్మవారే అలా వస్తుందని భావించి మనం తాంబూలం ఇవ్వాలి. తాంబూలంలో ఏమి ఇవ్వాలి? 5 తమలపాకులు, 2 ఒక్కలు, పసుపు, కుంకుమ, జాకెట్టు బట్ట కానీ చీర కానీ మన శక్తి అనుసారం అన్నమాట. మనం ఏది ఇవ్వగలిగితే అది. 2 పళ్ళు కలిపి తాంబూలం ఇవ్వాలి. పళ్ళుని ఎందుకు ఇస్తాము అంటే మన ఇంట్లో ఏదో ఒకటి అమ్మవారు మన ఇంటికి వచ్చినప్పుడు ఏదో ఒకటి భుజించి వెళ్ళాలి కదా, కనుక దానికి చిహ్నంగా మనం దాంట్లో పళ్ళు పెట్టి ఇస్తామన్నమాట తాంబూలంలో. ఇలా తేలికగా మనం పాటించగలిగిన పద్ధతులన్నీ పాటిస్తూ ఏది చేసినప్పటికీ కూడా భక్తి ప్రధానం. మనం భక్తి అనుసారం, శక్తి అనుసారం చేసుకుంటే సరిపోతుంది.